గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదాం. చదమ్మా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కొనగని వారు కొందరే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్న రోజుల్లో చేసిన ప్రసంగాల్లో అతి ఉన్నతమైన శ్రేష్టమైన ప్రసంగం కొండ మీద ప్రసంగం. కొండ మీద ప్రసంగం మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాల్లో ఉంది? 3 అధ్యాయాల్లో ఉంది. ఏ అధ్యాయాలు? 5, 6, 7 అధ్యాయాలు. ఈ విషయాలన్నీ యేసు ప్రభు ఎక్కువగా దేని గురించి మాట్లాడారు? పరలోక రాజ్యం గురించి మాట్లాడారు. ఈ కొండ మీద ప్రసంగాన్ని వ్యాఖ్యానకర్తలు, ఆధ్యాత్మిక వ్యాఖ్యానకర్తలు ఒక మాట చెప్తారు. అదేంటి అంటే పరలోకపు రాజ్యాంగము అని. ఏమంటారు? హెవెన్లీ కాన్స్టిట్యూషన్ అంటారు. పరలోకపు రాజ్యాంగం అంటే పరలోకం అనేటువంటిది దేని చేత పరిపాలించబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పబడిన సూత్రాలు ఉంటాయి కదా, ఆ సూత్రాల ద్వారా పరిపాలించబడుతుంది అని. కాబట్టి విశ్వాసులు అంటే రక్షించబడినటువంటి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే బైబిల్ స్టడీ రెగ్యులర్గా చేసుకుంటూనే అప్పుడప్పుడు ఈ 3 అధ్యాయాలు మళ్ళీ చదువుతూ రావాలి. అప్పుడు మనము పరలోకపులో సభ్యులుగా ఉండాలంటే, పరలోకానికి చేరాలంటే భూమి మీద ఏ విధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. రైట్? అసలు కొంతమందికి పరలోకాన్ని గురించి ధ్యాస, ధ్యానం 2 ఉండవు. ఆలోచనే రాదు. ఏదో భూమి మీదే బతికిపోయి ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతాంలే అనుకుంటూ ఉంటారు. కానీ మరణము తర్వాత ప్రతి ఒక్కరికి ఒక జీవితం ఉంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. అది శాశ్వతమైంది, అది నిత్యత్వమైంది, అది యుగయుగాలు సంబంధమైంది. దాన్ని నిత్య జీవము అంటారు. ఆ నిత్య జీవము సంతోషంగా ఉండాలా, దుఃఖంగా ఉండాలా అనేటువంటిది భూమి మీద మనం జీవిస్తున్నప్పుడే మనం తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే చిన్నప్పుడు బాగా చదువుకొని అన్నీ పాస్ అయ్యి పెద్ద చదువులు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. అది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అది మనకు ఉదాహరణగా చెప్తున్నాను. చిన్నప్పుడు చెప్తున్నా సరే, ఎంత చెప్తున్నా సరే, అయ్యవారు చెప్తున్నా, అమ్మ నాన్న చెప్తున్నా, అంకుల్ ఆంటీ చెప్తున్నా వినకుండా ఇష్టం వచ్చిన తిరుగుళ్ళు తిరిగి చదువుకోకుండా అన్నింటిలో ఫెయిల్ అయ్యి ఇంటికాడ పడి ఉండేటువంటి వాళ్ళకి సరైన ఉద్యోగం రాదు, సరైన జీతం రాదు, సరైన జీవితము భూమి మీద అక్కడికక్కడికే ఉంటారు. అంతే తేడా. అలాగే పరలోకాన్ని గురించి కూడా సేవకులు, పాస్టర్లు ఎందుకు చెప్తారు? తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు? బతిమలాడతారు అంటే ఉంది కాబట్టి. రైట్. ఈరోజు ఈ పరలోక విషయాలు కొన్ని మాట్లాడుకుందాం. పరలోకం దాకా వెళ్ళడానికి యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాలి. భూమి మీద ఆశీర్వదించబడాలంటే, భూమి మీద దీవించబడాలంటే చాలా విషయాలు చాలాసార్లు మాట్లాడుకుంటూనే ఉంటాం. మనము అన్నీ మాట్లాడుకోవాల్సిందే. అయితే ఎక్కువసార్లు
మన ధ్యాస పరలోకం మీద ఉంచాలి కాబట్టి పరలోకపు సంగతులు కూడా ఎక్కువగా మాట్లాడుకోవాలి. అది యేసు ప్రభు ఎక్కువసార్లు మాట్లాడాడు కాబట్టి. యేసు ప్రభు వచ్చినప్పటి నుంచి ఆయన చెప్పేదంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. కాబట్టి పరలోక రాజ్యం పరలోక రాజ్యం పరలోక రాజ్యం దేవుడు మాట్లాడేటువంటిది. ఆ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలయ్యా అనేది ఇక్కడ ప్రశ్న. దాని కొరకు యేసు ప్రభు కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం మొదటగా చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఏం ద్వారం అంట? ఇరుకు ద్వారం, నారో గేట్. నారో గేట్ రెండవది. తర్వాత నాశనమునకు పోవు ద్వారము ఇంకోటి, వెడల్పును. ఇంకో ద్వారం ఏంటి? వెడల్పైన గేట్, విశాలమైన గేట్. నాశనమునకు పోవు ద్వారం, వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. ఆ దారి విశాలమునై ఉన్నది. ఇది విషయం. కాబట్టి ఇక్కడ 2 ద్వారాలు దేవుడు మన ముందు పెడుతున్నాడు. 2 ద్వారాలు, 2 ద్వారాలు పెట్టి వాటి యొక్క గుణగణాలు చెప్తున్నాడు. ఏ ద్వారంలో ప్రవేశిస్తే ఎక్కడికి వెళతారు? 14వ వచనం కూడా చదవండి. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. 2 ద్వారాలు, ఇరుకు ద్వారం, విశాలమైన ద్వారం. ఈ రెండిట్లో చెబుతూ ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని మొట్టమొదట సలహా ఇస్తున్నాడు. ఆప్షన్ మీదే, బలవంతమేమీ లేదు. ఆప్షన్ మీదే, ఎంపిక మీదే. ఈరోజు చక్కగా అర్థం చేసుకోండి. దేవుడు, చాలామంది అనుకుంటారు మాకు స్వేచ్ఛ లేదు అని. నిజానికి దేవుడు స్వేచ్ఛ మనకి ఇచ్చాడా, ఇవ్వలేదా? మనల్ని ఏమో రోబోలాగా చేశాడా? రోబోలాగా అంటే కీ ఇస్తే ఏం చేయమని ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ లాగా మనం చేస్తున్నామా? చేయట్లే కదా. కంప్యూటర్కి అయితే, రోబోట్లకైతే ఏదైతే ప్రోగ్రాంలు ఇస్తే ఆ ప్రోగ్రాం ప్రకారం చేస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు సిరిని కొన్ని ప్రశ్నలు అడిగితే కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వదు. ఎందుకని? దానికి ఆ ప్రోగ్రాం ఇవ్వలేదు. అట్లే మనకి అలా కాదు. దేవుడు చాలా చక్కగా, చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు, మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. చాలామంది ఇక్కడ పొరపాటు పడతారు, స్వేచ్ఛ ఇవ్వలేదు అని. ఇప్పుడు 2 చెట్లు ఏదైనా చోట్ల పెట్టి ఇది తినవద్దు అని చెప్పాడు, కానీ అది తినవద్దు అని చెప్పాడా? చెప్పలే కదా. అక్కడ ఏమంటారంటే స్వేచ్ఛ లేదు అంటారు. నువ్వు అది తినుండొచ్చు, కానీ కొన్ని ఎందుకు చెప్తాడు సలహా అంటే మన మేలు కొరకే, మన ఆశీర్వాదం కొరకే. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీ ఎదుట ఏం పెట్టాడంట? జీవమును మేలును మరణమును కీడును. రైట్ సైడ్ ఒక 2, లెఫ్ట్ సైడ్ ఒక 2, వీటిని డివైడ్ చేయండి. 4 ఉన్నాయి కదా. జీవము మేలేమో రైట్ సైడ్, కీడు మరణమేమో లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 మన ఎదుట పెట్టి, 4 మన ఎదుట పెట్టి, 2 ఒకవైపు పెట్టి ఏం కావాలో కోరుకో అంటే ఏం కోరుకోవాలి? జ్ఞానం కలిగిన మనం కదా, జీవమును మేలును కోరుకోవాలి. దేవుడు కూడా అదే కోరుకోమని చెప్తున్నాడు. చూడండి, అక్కడే 19వ వచనం, 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును
శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఏం సలహా ఇస్తున్నాడు? ఇంతసేపు చదివించాను, గౌరవంగా ఉండి. ఏం కోరుకోవాలంట? జీవమును కోరుకొనుడి. ఇందాకేమన్నాడు? ఇరుకు ద్వారమున చెప్తున్నాడా లేదా? ఏం చేయాలో ఏమైనా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నాడా? ఎదురుగా పెట్టాడు, మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి, కానీ మంచివి కోరుకొని సలహా ఇస్తున్నాడు. చెడ్డవి కోరుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆదాము అవ్వలకి మంచి చెడ్డల తెలివిచ్చే వృక్షఫలం ఒకవైపు ఉంది, ఒకవైపు జీవవృక్ష ఫలం ఉంది. కానీ జీవవృక్ష ఫలాన్ని తినకుండా ఏ ఫలాన్ని తిన్నారు వాళ్ళు? మంచి చెడ్డలు తెలివిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని తిన్నారు, కాబట్టి పోగొట్టుకున్నారు. అర్థమైందా? అలాగే మనం ఎంచుకునేటువంటి దారి లేదా మనం ఎంచుకునేటువంటి ద్వారం చాలా ప్రాముఖ్యమైనది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇరుకు ద్వారమున ప్రవేశించాలి అన్నప్పుడు ఏంటయ్యా అంటే మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటి? యేసు ప్రభు చెప్పిన మాటే, ఆయన మాటలోనే వింటే మత్తయి సువార్తలో 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలి? డినై హిమ్సెల్ఫ్, తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభును వెంబడించాలి అనగానే చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, యేసు ప్రభును వెంబడిస్తే రోగం పోయిద్దా? యేసు ప్రభును వెంబడిస్తే దరిద్రం పోయి ఆశీర్వాదం వస్తుందా? మెడలు మిద్దెలు కట్టుకుంటామా? కార్లు కొనుక్కుంటామా? పెద్ద పెద్ద ఏం చేయకపోయినా సరే అన్నీ వచ్చి పడతాయా అని అది అట్లాంటి అపోహలు పెట్టుకోవద్దు. యేసు ప్రభు నమ్ముకుంటే హృదయంలోకి నీ పాపాన్ని ఒప్పుకొని యేసయ్యని హృదయంలోకి చేర్చుకుంటే ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. నువ్వు అప్పుడు ఏమవుతావు? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, ఎందరైతే తనను అంగీకరించారో వారికి అందరికీ ఆయనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన తన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించును. అప్పుడు రోమా 8 ప్రకారం పిల్లలైతే ఆయనకి ఎవరు? వారసులు. వారసులం అయితే ఆయన తేజవాసుల స్వాస్థ్యంలో ఏమవుతాం? పాలిభాగస్థులం అవుతాం. అప్పుడు మనం దేవుని పిల్లలమవుతాం, సృష్టికర్త అయిన దేవునికి పిల్లలమవుతాం. అప్పుడు మన బాగోగులు ఎవరు చూస్తారు? ఆయనే చూస్తాడు. మన యోగక్షేమాలు ఆయనే చూస్తాడు. మన కష్టం వచ్చింది అంటే ఏంటి అర్థం? మనకి జ్వరం వచ్చినప్పుడు నాన్న ఇంజెక్షన్ వేపిస్తాడా? వేపిడా? డాక్టర్ చెప్పిన తర్వాత సూది నొప్పిని వేపించకుండా ఉంటే జ్వరం పోదు. అట్లే మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి అంటే, మనం దేవుని యొక్క పోలికలోకి మార్చబడాలి అంటే, మనలో ఉన్న అవలక్షణాలు తొలగిపోవాలంటే కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు దేవుడు క్రమంగా అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. కొన్ని అనుమతిస్తాడు. ఆ అనుమతించినటువంటి వాటిలో మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? పక్కనే ఉండి చేయి పెట్టుకొని నడిపిస్తాడు. మనం నడవలేని చోట కొన్నిసార్లు ఎత్తుకొని మెడ మీద మోస్తాడు. అంత కేర్ తీసుకుంటాడు ఆయన. అంత మంచి ప్రభు మన తండ్రి. ఆ విధంగా మనల్ని ఆయన తన కుమారులుగా నడిపించే దేవుడు ఆయన. అంతేగాని మన గొంతెమ్మ కోరికలు తీర్చడానికి కాదు ఆయన ఉండేది. మనల్ని భూమి మీద ఒక పద్ధతి గలవారుగా, ఒక యోగ్యమైన వారిగా, ఒక మంచి ప్రవర్తన కలిగిన వారిగా,
ఆయన నామానికి మహిమ వచ్చేటువంటి బిడ్డలుగా మనము జీవించాలి అనేది ఆయన యొక్క కోరిక. ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు, ఆయన పిల్లలుగా ఉండి ఇప్పుడు ప్రతి తండ్రి ఏం కోరుకుంటాడో, నా పిల్లోడు నాకు మంచి పేరు తేవాలనుకుంటాడా, చెడ్డ పేరు తేవాలనుకుంటాడా కదా. అట్లే ఇప్పుడు దేవుడు కూడా ఏమని కోరుకుంటాడు, మనందరి ఎడల మన ప్రవర్తన ద్వారా ఆయనకి ఏం రావాలి, మంచి పేరు రావాలి. కాబట్టి ఆ మంచి పేరు అంటే ఘనత రావాలి, దేవునికి మహిమ రావాలి, దేవునికి ప్రభావం రావాలి. దాని కొరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. చివరికి ఒక గమ్యాన్ని చేరుస్తాడు, ఒక డెస్టినేషన్, అది పరలోకం. రైట్. కాబట్టి ఆ మార్గంలో ఎక్కడున్నామంటే ఆ మార్గం నడవాలంటే ఎలా నడవాలంట, ప్రతిరోజు ఏం చేయాలో, సిలువను ఎత్తుకొని ఆయన్ను వెంబడించాలి. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఎవరిని వెంబడించాలి? సినిమా హీరోలు కాదు. ఎవరిని వెంబడించాలి? క్రికెట్ స్టార్లను కాదు. హలో, సీరియల్లో అమ్మగారులను కాదు. ఎవరిని వెంబడించాలి? ఇప్పుడు కొంతమంది పొలిటికల్ లీడర్స్ వెంబడిస్తూ ఉంటారు. అబ్బా, ఆ హీరో ఇంత, ఈ లీడర్ అంత అని. కానీ వీళ్ళందరూ తాత్కాలికమైన వారే. అవన్నీ డ్రామాలు, వేషాలు ఉంటాయి. అయితే వెంబడించాల్సింది ఎవరినంటే యేసు ప్రభుని. ఎవరి అడుగుల్లో అడుగులు వేయాలి? 1 పేతురు 2:21 చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు. ఎలా 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 నడుచుకోవాలి? వెంబడించడం అంటే ఏంది? తన అడుగు జాడల్లో నడుచుకోవాలి. ఫుట్ స్టెప్స్ ఆఫ్ జీసస్. ఇప్పుడు ఎవరి అడుగు జాడలు నడుస్తున్నా చాలామంది, కొంతమంది యవనస్తుల తలలు మళ్ళీ అక్కడికి వచ్చారు అనుకోవద్దండి. కటింగ్స్ చూస్తే ఎవరి అడుగు జాడలు ఉంటాయి? కొంతమంది అమ్మగారులు, అమ్మాయిల యొక్క ఫ్యాషన్స్, వాళ్ళ కటింగ్స్ చూస్తే, డ్రెస్ కటింగ్స్ ఎవరి అడుగు జాడల్లో ఉంటాయి? హీరోయిన్స్, మోడల్స్, స్టార్స్, సినిమా హీరోస్ ఇలా మారిపోతున్నారు. కానీ అవి దేనికి దారితీస్తాయి? ఆ మార్గం ఏం మార్గం? అది విశాలమైన దారి, వైడర్ గేట్, నేరో గేట్ కాదు అది. నేరో గేట్ ఏంటంటే ఆయన అడుగు జాడలు యందు నడుచుకోవడం. ఆయన అడుగు జాడల్లో నడుచుకోవడం నేరో గేట్, ఇరుకు మార్గం. విశాలమైన మార్గం ఇంకా దేన్నైనా. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రతిరోజు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం అని యేసుప్రభు చెప్పిన మాటలు ఈరోజు ఎక్కువ చదువుకుంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక కాదు, 38వ వచనం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. నాకు పాత్రుడు. కాబట్టి ఏం చేయాలంటే ఆ సిలువను ఎత్తుకొని, ఇప్పుడు యేసు ప్రభు సిలువను ఎత్తుకొని గొల్గొతా కొండ ఎక్కాడు. మనం కూడా ఏం చేయాలి? మన సిలువను ఎత్తుకొని గొల్గొతా కొండను ఎక్కాలి. ఈ సిలువ ఏం చేస్తుందయ్యా అంటే క్రమశిక్షణ నేర్పిస్తుంది. ఈ సిలువ, చాలామంది ఏమనుకుంటారంటే సిలువ అంటే శ్రమలని, సిలువ అంటే కష్టాలని, సిలువ అంటే కన్నీళ్ళని, సిలువ అంటే ఇంకా ఏమేమో అబ్బో భారం అని ఊహించుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు ఒక మాట చూడండి. అక్కడే నెక్స్ట్ చాప్టర్లో 11:29, ప్రయాసపడి భారం మోచుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడు, దీన మనసు గలవాడను,
మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు ఏలయనగా ఇది ఇంపార్టెంట్ ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ఆమేన్. అర్థం చేసుకోండి. ఏంటిది? కొంతమంది అట్లా కాదులే పాస్టర్ గారు ఇంకోటి చెప్పండి అంటారు. కాడి ఏంటంట? సులువుగాను తేలికగాను ఉంది. సరే, ఇక్కడ ఆగి ఒక మాట ఆలోచించండి. దేవుని ఆజ్ఞలు చాలామందికి కష్టంగా ఉంటాయి, కొంతమందికి సులభంగా ఉంటాయి. ఎందుకని? పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న ఆశ బాగా ఉన్నోళ్ళకి ఏం చేస్తాయి అవి? ఇప్పుడు ఐఏఎస్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు, లేదా మెడిసిన్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. 16 గంటలు 18 గంటలు చదువుతారు. వాళ్ళ గోల్ ఏంటి? సీట్, ఉద్యోగం. దాని కొరకు ఆనందిస్తూ చదివేటువంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఏమి కష్టం అనిపించదు, సంతోషంగా అనిపిస్తుంది. అలా కాకుండా గోల్ లేని వాళ్ళకి ఏమవుతుంది? కష్టంగా అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను అందుకే ఎక్కువగా ఎన్నిసార్లు చెప్పినా బీమా సీట్ గురించి చెప్తాను, మళ్ళీ చెప్తాను ఈరోజు కూడా. అంటే అంతా అదే కాదు, ఒక మాట. కాబట్టి బీమా సీటు మీద యేసు ప్రభు ఇచ్చేటువంటి సత్కారాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ తర్వాత మనం పరిపాలించబోయేటువంటి పరిపాలన దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు కదా. రోమా 8:18 మనకు తెలుసు కదా. పొందబోయేటువంటి మహిమ ఎదుట, ఇప్పటి కాలపు రాబో కాలమందు పొందబోయేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కావు. కాబట్టి ఈ సిలువ అంటే శ్రమ, సిలువ అంటే కష్టం కాదు. ఈ తాత్కాలికమైన శ్రమ, ఈ తాత్కాలికమైనటువంటి కష్టంగా అనిపించినా అది శాశ్వత కాలం సంతోషానికి కారణాన్ని దారితీస్తుంది. ఆమేన్. కాబట్టి ఆ సంతోషాన్ని తలంచుకున్నప్పుడు ఈ చిన్న కష్టం సంతోషంగా మారిపోతుంది. ఇదేమీ భారంగా అనిపించదు. ఈ రహస్యం తెలియాలి. కాబట్టి ముందుగానే యేసుప్రభు అనగానే శ్రమలు, కష్టాలు. యేసుప్రభు శ్రమలు కష్టాలు కాదు. ఎందుకు అనిపిస్తాయంటే, చాలామందికి లోకంలో ఇష్టానుసారంగా జీవించి ఇక్కడికి వచ్చేసరికి ఒక క్రమ పద్ధతిలో జీవించాలి కదా, అవి శ్రమల్లాగా అనిపిస్తాయి. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడకుండా ఉంటే ఇరుకు మార్గం, అబద్ధం ఆడితే విశాలమైన మార్గం. మోసం చేయకూడదు, ఇరుకు మార్గం. మోసం చేస్తే విశాల మార్గం. దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, త్రాగకూడదు. ఇవన్నీ ఏం మార్గం? ఇవి పరలోకానికి వెళ్ళే మార్గాలు. అవి కాక లోకంలో నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తానంటే విశాలమైన మార్గం ఉంది, ఎక్కువ మంది వెళ్ళే మార్గం ఉంది, నాశనానికి వెళ్ళే మార్గం అది. ఇదేమో అక్కడ ఇంతకాలం ఉండొచ్చిన వాళ్ళకి ఇక్కడేమనిపిస్తుంది? బెట్టకొట్టినట్టుంటుంది కదా. బాగా ఇష్టానుసారంగా తిని తాగి తిరిగి వచ్చినాడు ఒకసారిగా అన్నీ మానుకొని క్రమంగా ఉండాలంటే ఎట్లా అనిపిస్తుంది? కానీ పరలోకాన్ని గురించి ఆలోచిస్తే, అక్కడ పొందబోయే ఆనందాన్ని గురించి ఆలోచిస్తే, అక్కడ పొందబోయే కిరీటాల గురించి ఆనందిస్తే, అక్కడ పొందబోయేటువంటి అధికారం, అక్కడ పొందబోయేటువంటి ఆ భవంతి, అక్కడ పొందబోయే సింహాసనం, అక్కడ పొందబోయేటువంటి ఆ యొక్క సంతోషంలో పాలిభాగస్తులు, అవన్నీ ఆలోచిస్తే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? వెంబడించాలి. ఆయన్ని వెంబడించాలి. మరి చదవమా మత్తయి 10:38. దానికి కనెక్టింగ్ వర్డ్ ఒకటి ఉంది, అది మైండ్లో ఎక్కడ రావట్లేదు బయటికి. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణము దక్కి
దక్కించుకొనివాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. ప్రాణం పోయినా పర్వాలేదు యేసయ్య కొరకంటే యాడికి పోతుంది, పరలోకంలోకి వెళ్ళిపోతారు అంతే, నేరుగా యుగ యుగాలు జీవిస్తారు. ప్రాణం కోసం యేసయ్యను విడిచిపెడితే అది పోతుంది, పరలోకం రాదు. యేసయ్య లేని నరకానికి వెళ్తుంది. ఒక మాట రెఫరెన్స్ చదవండి. నా నిమిత్తము అన్నదమ్ములైన, నా నిమిత్తము, నా సువార్త నిమిత్తము అన్నదమ్ములైనను అక్కచెల్లెనైనను భూములైనను విడిచిపెట్టి వచ్చినవాడు ఇహమందు నురంతలను పరలోకమందు జీవమును పొందును. లూకాసు వార్త 19లో ఉంటుంది చూడండి ఒకసారి. ఆడ పాస్టర్ గారు అది చెప్పారు. మార్కు 10:28. లూకాసు వార్త 18లో కూడా ఉంటుంది. అవును. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తము, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, ఏంటంట ఇంటినైనను, ఏంటంట, దేనికోసం? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు కూడా, పరలోకంలోనే కాదు, ఇహమందు హింసలతో పాటు శ్రమలు వస్తాయి. శ్రమలతో పాటు నూరంతలు ఏమైతే పోగొట్టుకున్నారో, ఒకటి పోగొట్టుకుంటే దాని స్థలంలో ఎన్నంతలు 100 ఫోల్డ్. 100 ఫోల్డ్ అని ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాడు కానీ లెక్కలేనంత. నిజానికి చెప్పాలంటే నువ్వు ఒక అన్న ఒక చెల్లిని పోగొట్టుకుంటే కొన్ని వేల మంది అన్న చెల్లెలు వస్తారు నీకోసం. ఆమేన్, హల్లెలూయా, రైట్. ఇహమందు నురంతలను, భూములు అంటే ఆస్తులు కూడా, అన్నీ సంపాదించుకుంటావు. రాబో తరంలో లోకమందు పరలోకమందు అన్నమాట. పరలోకమందు ఏం సంపాదించుకుంటావు? నిత్య జీవమును పొందునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమైన విషయం చూడండి ఒకసారి. కాబట్టి దేవుని సన్నిధిలో అంత అద్భుతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన వెంబడిస్తే 19:29 బ్రదర్ మత్తయి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లినైనను తండ్రినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 నెట్లు పొందును. కానీ విడిచిపెడితే కదా, మనం విడిచిపెడితే కదా. కానుక ఇవ్వాలంటే చిల్లర ఆ కొట్టు తిరిగి 10 రూపాయలు చేసి 10 రూపాయలు 4 భాగాలు చేసి మళ్ళీ అంత కష్టపడతాం. దేవుని రాజ్యం కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని మహిమ కొరకు, ఆశీర్వదించబడడం కొరకు ఒక చిన్న త్యాగం చేయలేము. ఒక మిషనరీ టూర్ వెళ్ళలేము, ఒకరోజు సెలవు పెట్టలేము, ఒకరోజు ఉపవాసం ఉండలేము. మన క్షేమం కోసమే, దేవుని పని కోసం, మనం ఆశీర్వదించబడడం కోసం. ఏం చేస్తారు అమ్మ చెప్పండి? నిజంగా శుక్రవారం అంటే ఇప్పుడు ఈ ఆదివారాలు 220 కేకులు 220 మజ్జిగ ప్యాకెట్లు చేస్తే 5-10 షార్టేజ్ వస్తాయి. శుక్రవారం బర్త్డే అంటే 30 కేకులు తెస్తే 2-3 మిగులుతాయి. ఎందుకని రారు? ఎందుకని ఉపవాసం ఉండరు? ఎందుకని? శరీరంలో కొవ్వు కరిగిపోయిద్దనా? కొలెస్ట్రాల్ తగ్గిపోయిద్దనా? ఏంటి? ఎవరి కోసం? నా కోసమా? పాస్టర్ గారి కోసమా? నీ కోసము, నీ కుటుంబం కోసమే కదా, ఆశీర్వాదం కోసమే కదా. ఎందుకు రారు? ఏదో అడ్డం, సోమర్తనం.
ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు అడ్డుకుంటాయి, పనులు ఎక్కువ అడ్డం వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. అర్థం చేసుకోండి. బైబిల్ స్టడీకి నేను అనౌన్స్ చేస్తాను కదా, నేను ఏం చేస్తానంటే ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ప్రతి వారం అటెండెన్స్ తీసుకుంటా. బుధవారం నెలలో 2 సార్లు మినిమం వస్తే మినిమం మళ్ళీ నెక్స్ట్ మంత్ రావచ్చు, లేదంటే నెక్స్ట్ మంత్ బైబిల్ స్టడీకి రావడం ఆపేస్తా. వద్దు బాబు నువ్వు అని, నీకు ఇంట్రెస్ట్ లేదని అర్థం. 50 మందికి అంటే తక్కువ మంది ఉంటే బైబిల్ స్టడీ మానేస్తా. నేను బుధవారం ఎందుకు పెట్టుకున్నాను బైబిల్ స్టడీ అంటే, ఆదివారం ఆరాధన అయిపోయినాక బైబిల్ స్టడీలో ఒక 1 అవర్ మీతో నేను మాట్లాడాలంటే మినిమం 3 days ప్రిపేర్ కావాలి. అంత కంటెంట్ ప్రిపేర్ అవుతే కానీ క్వాలిటీ ఒరిజినల్ దేవుని యొక్క లేఖనానుసారంగా మాట్లాడలేను. ఏదో గంట చదువుకొని వచ్చి చెప్పేది కాదు. నేనేం చూసి మాట్లాడను. నా దగ్గర ఏం పేపర్ ఉండదు, సెల్ ఏమి ఉండదు, ల్యాప్టాప్ లేదు, ఇంకో టాప్ ఉండదు. అంతా సిద్ధపడి మనసులో వేసుకొని చాలా కంటెంట్ లోపల వేసుకొని దాన్ని స్క్రీనింగ్ చేసి ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వాలి. అంత కష్టపడినప్పుడు మీరు కూడా సహకరించాలి. ఇప్పుడు పిల్లలకు హోంవర్క్ ఉంటుంది, నాకు తెలుసు. ప్రతిరోజు 5:30కి ఇంటికి వస్తారు పిల్లలు. మ్యాక్సిమం ఒక 10 నిమిషాలు అటు ఇటు 1 అవర్ వాళ్ళకి తినబెట్టి 1 అవర్ రాయించవచ్చు. రెడీ అయితే 7:30కి, అందుకే 7కి పెట్టకుండా 7:30కి పెట్టింది. 9కి ఇంటికి వెళ్తారు. ఇంకేమైనా పెండింగ్ ఉంటే 9 to 10 చేసుకోవచ్చు. ఏం ఆటంకం ఉండదు మనసు ఉంటే. కావాల్సికే సుడ్లు చెప్పేది, కావాల్సికే ఏదో ఒకటి చెప్పడానికి రెడీగా ఉంటే ఏం చేయలేము. మీ నష్టానికి మీ దరిద్రానికి మీరే కారకులు. రైట్? జాగ్రత్త అర్థం చేసుకోండి. కాబట్టి విడిచిపెట్టాలి. కొన్ని లోక సంబంధమైనవి, పనికిరానివి, వ్యర్థమైనవి ఏం చేయాలి? శాశ్వతమైన వాటి కొరకు విడిచిపెట్టాలి. పరలోక సంబంధమైన వాటి కొరకు లోక సంబంధమైనవి విడిచిపెట్టాలి. ఇప్పుడు పౌలు ఏమంటాడు? ఏవేవి నాకు లాభకరములుగా ఉండెనో చదవనమ్మది 3:7, ఫిలిప్పీ 3:7, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము క్రీస్తు ఎవరి కోసం? అంటే ఇక్కడ అర్థం చేసుకోండి. ఆ మాట అంటున్నా అంటే క్రీస్తు కిరీటం పెట్టాలని కాదు. క్రీస్తు కొరకు చేస్తే ఆయన మన కొరకు పరలోకంలో మనకు పెడతాడు కిరీటం, నష్టంగా ఎంచుకుంటే. క్రీస్తు కిరీటం పెరగదు, నువ్వు నష్టంగా ఎంచుకుంటే నీకు కిరీటం పెరుగుతుంది. ఆమేన్. నీకు ఆశీర్వాదం వస్తుంది, నువ్వు బాగుపడతావు. మళ్ళీ చదవమ్మా. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఇంకా నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము ఏం నిమిత్తము? బైబిల్ స్టడీ దేని నిమిత్తము? అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఇంకో మాట ఉంటుంది అక్కడ, పెంట కుప్ప కానీ. 10వ వచనం చదవండి. 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అలా ఎంచుకోవాలి. వాటిని ఏ విధంగా ఎంచుకోవాలి? మిగతావి ఎలా ఎంచుకోవాలి? పెంటతో సమానంగా ఎంచుకోవాలి. దేవుని సంబంధమైన విషయాలేమో లాభకరమైనవిగా, జీవకరమైనవిగా ఎంచుకోవాలి. ఈ లోకములోని తాత్కాలికమైన విషయాలేమో పెంట సంబంధమైనవిగా ఎంచుకోవాలి. లాభకరములుగా క్రీస్తు నిమిత్తం ఎంచుకునేదేమో ఇరుకు మార్గం, పెంటతో సమానంగా ఎంచుకోవడం. ఈ లోకంలోనే నాకు ఇదే కావాలి, ప్రభు వద్దు, మందిరం వద్దు, బైబిల్ స్టడీ వద్దు, ప్రార్థన వద్దు,
సంఘ విజ్ఞాపన వద్దు, ఉపవాసం వద్దు. ఎక్కడున్నావు నువ్వు? లోకంలో బాగా మునిగిపోయినావు అని అర్థం. సాతాను నేను ఏం చేస్తున్నానంటే భుజాల మీద ఎక్కించుకొని ఇంకా మునుగురా 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 అని తొక్కుతున్నాడు వాడు నిన్ను బురదలో. దేవుడేమో నీవు ఆయన వైపు చూస్తావేమో నిన్ను రక్షిద్దామని నీ పక్క నిలబడి చేయి చాపి నిలబడి ఉన్నాడు. యేసయ్య ఒక్కసారి నీ చెయ్యి అందిస్తే సాతాను పారిపోతాడు, బురదలోంచి నువ్వు బయటకు వస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఆ అనుభవంలోనికి రావాలి. అది ఇరుకు మార్గం, అది యేసయ్యను వెంబడించడం. ఆ విధంగా వెంబడించగలగాలి. సరే, ఇక్కడ మన విషయానికి వస్తే మళ్ళీ మత్తయి సువార్త 7వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఇక్కడ మీరు అందరూ తీయాలి బైబిల్. అందరూ చదివే వాళ్ళు ఒక్కరే కాదు, అందరూ తీయాలి. బైబిల్లో ఉన్న వాళ్ళు అందరూ తీయాలి, లేదా పక్కన వాళ్ళని చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు ఒకరు గట్టిగా చదువుతారు, మిగతా వాళ్ళు గమనించి నేను ఒక విషయం అడుగుతాను, చెప్పాలి ఇప్పుడు. రైట్ చదవండమ్మా. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఇదిలాగా పెట్టి ఇక్కడ ఏలు పెట్టుకోండో, బుక్ పెట్టుకోండో, పెన్ను పెట్టుకోండో. ఇదే మాట ఇంకో చోట ఉంది కదా, లూకాసు వార్తలో 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, ఇరుకు ద్వారమున ప్రవేశింపు పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. రైట్. ఈ మత్తయి సువార్త 7, 13, 14లో, లూకా 13, 24లో ఈ రెండు చోట్ల ఆలకించినప్పుడు నాకు ఒక 4 విషయాలు కనబడుతున్నాయి. మీకేం కనపడుతున్నాయి? నేను నెంబర్ లెక్క పెట్టి ముందే చెప్తున్నాను 4 అని. ఒకే మాదిరిగా ఉంటాయి అక్కడ చెప్పబడిన మాటలే. మొదటిది ఎగ్జాంపుల్ చెప్తే మీకు 2 అర్థమవుతాయి. 2 ద్వారాలు. రెండవది వెరీ గుడ్. అనేకులు కొందరు, నాశనమును జీవము. ఇంకా ఇంకొక చిన్నది మర్చిపోయారు. అక్కడే ద్వారం తర్వాత ఉన్న ఇంకోటి ఉంది. కాదు, దారి, ఇరుకు దారి, అది మార్గం అన్నాడు కదా అక్కడ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి 4 విషయాలు. ఒకటి గుర్తు బాగా చక్కగా. ఒకటి మొదటిది ఏంటి? ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము విశాల. రెండవది ఇరుకు మార్గము విశాల. మార్గం అంటే దారి, వే అంటే పాత్ ఆర్ వే, రోడ్డు. మొదటిదేమో గేట్, నేరో గేట్, వైడర్ గేట్. రెండోది నేరో వే, వైడర్ వే. మూడోది కొద్దిమంది, అనేకులు. నాలుగోది జీవ మార్గము, నాశన మార్గం. 4 విషయాలు. ఈ 4 దేవుడు మన ఎదుట పెట్టాడు. ఇప్పుడు పెట్టి ఆయన సలహా ఇస్తున్నాడు, ఇరుకు వాటి ద్వారా వెళ్ళండి. రైట్ సైడ్ ఏమున్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి ఇప్పుడు విభజించుకుందాం. రైట్ సైడ్ ఇరుకు మార్గం ఉంది, ఇరుకు దారి ఉంది 2. జీవం ఉంది, కొద్దిమంది. రాసుకోండి ఒకసారి అట్లా మీ నోట్స్ ఉంటే. నాకు సంతోషం ఏంటంటే ఆదివారం కొంతమంది నోట్స్ తెచ్చుకుంటారు,
కొంతమంది అసలు తెచ్చుకోరులేండి ఎప్పుడు ఏ వారం. లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? విశాలమైన ద్వారం, విశాలమైన మార్గం, నాశనమునకు పోవు మార్గం అనేకులు. నాశనముకు పోవు మార్గం కాదు, నాశనము ఉంది, అనేకులు ఉన్నారు. ఇప్పుడు అర్థం చేసుకోండి, బాగా అర్థమవుతుంది. చర్చికేమో కొద్ది మంది వస్తారు. ఇంకా నేను పేరు చెప్పకుండా కొన్ని స్థలాలకేమో ఇక్కడ 100 మంది 1000 మంది వస్తే అక్కడ లక్షల మంది వెళ్తారు. ఇప్పుడు లక్షల మంది వెళ్తున్నారు కదా, మామూలుగా ఎవరినైనా ఏం చేస్తామంటే ఎక్కడైనా పెద్ద గుంపు చిన్న గుంపు కనపడింది అనుకోండి, ఏ గుంపులోకి వెళ్తాం మనం? ఇంతమంది వెళ్తున్నారంటే గొర్రెదాట అనమాట. ఇంతమంది వెళ్తున్నారంటే ఏమో ఉంది. ఆడ తెరగట్టిన చర్చ్ ఉంది, ఆడికి చాలా మంది వెళ్తున్నారంటారా, మనం చూద్దాం ఏముంటుంది. అలా ఉంటుంది. ఎక్కువ మంది వెళ్ళేటువంటి వాళ్ళు ఏమవుతారు? ఒక దినాన ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? అది ఇప్పుడు నేను బైబిల్లో రెఫరెన్స్ చూపించాలి కదా. యోహాను సువార్త 6వ అధ్యాయం, కొద్దిమంది అనేకుల దగ్గర. కొద్దిమందిని చూపించాలా, అనేకులు చూపించాలా ముందు? మొదటి నుంచి చూపించాలి. 66వ అధ్యాయం 2వ వచనం మొదట. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. బహుజనులు ఆయన్ను దేని చూసి? యేసు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు చూసి. ఇప్పుడు జనాలు ఎక్కడికి ఎక్కువ మంది వెళ్తారు? ఈ మధ్య చాబోల్ రూట్లో ఒక ప్రార్థన జరిగింది ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో. ఒక 1/2 కిలోమీటర్ ఉన్నారంట జనాలు. నాకు ఇంకా ఆ బోధ గురించి రైట్ ఆర్ రాంగ్ తెలియదు కాబట్టి నేనేం సరిగ్గా మాట్లాడలేను. కానీ వచ్చింది ఎందుకయ్యా అంటే, ఎక్కువగా దేని గురించి ప్రచారం చేశారంటే స్వస్థతల కోసం వచ్చినంత మంది రక్షణ కోసం రావట్లేదు. అంటే శరీరములో పోయేటువంటి ఒక అనారోగ్యం పోతే దేవుడి దగ్గరికి పోతారు, కానీ ఆత్మకు కలిగిన పాపం శాపం పోయి పరిశుద్ధత వచ్చి పరలోకం వచ్చిందంటేనేమో జనాలు పోరు. అర్థం చేసుకోండి. అనారోగ్యం పోయిద్దంటే మాత్రం, కంటి నొప్పి పోయిద్ది, కాలు నొప్పి పోయిద్ది, అది పోయిద్ది, ఇది పోయిద్ది అంటే మాత్రం చాలామంది వెళ్ళిపోతారు. బాగా అయిన తర్వాత మళ్ళీ దేవుని మందిరానికి పోరు. శరీరం బాగైతే చాలు, పంటలు బాగైతే చాలు. మామూలుగా గుత్తిశాలకపోతే భూమి తోకొచ్చుకుంటారు. ఇప్పుడు మందిరం కట్టారాడ. ఇదివరకు టెంట్లలో ఉన్నప్పుడు అదే పని, గుడ్ల మూట కట్టుకొచ్చుకోవడం, మట్టి తెచ్చి వాళ్ళ భూములు చల్లుకోవడం. మరి అది కూడా భూమే. అర్థం కావట్లేదు. నీ భూమిలోకి వెళ్ళి నువ్వు రక్షించబడితే, నువ్వు ఆ మట్టి పట్టుకొని ప్రార్థన చేసి ఆ భూమిని అక్కడ వదిలేస్తే, ఆ నీ నేలలో నువ్వు నడిస్తే నీ నేల ఆశీర్వదించబడుతుంది. ఎక్కడి నుంచి తెచ్చిన మట్టి కాదు. ఇజ్రాయెల్ వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు ఏం తెచ్చేవాళ్ళు? ఇప్పుడు కొద్దిగా తగ్గింది. మట్టి, నీళ్ళు, ఒలివ నూనె. యొర్దాన్ నీళ్ళు, ఒలివ నూనె, మట్టి 3 కలిసి 3 సీసాల ప్యాకెట్ ఉంటుంది. ఆ ప్యాకెట్ పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు గిఫ్ట్ అని. నువ్వు ప్రార్థన చేస్తే, నీవు తాగే నీరుకి నువ్వు ప్రార్థన చేస్తే అది ఆశీర్వదించబడుతుంది. రైట్? నువ్వు ప్రార్థన చేస్తే నీ నేల ఆశీర్వదించబడుతుంది. నీవు ప్రార్థన చేస్తే ఏమైనా జరుగుతుంది. 1 తిమోతి 4:4 వాక్యం ఉంది. చదువు మాట. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది,
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియూ నిషేధింపదగినది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యం వలనను, అది దేవుని వాక్యం వలనను, ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఆమేన్. అర్థమైందా? ప్రార్థన చేస్తే సమస్తము పవిత్రమవుతుంది. పవిత్రమైంది ఆల్రెడీ లేదు, అంతా కలుషితమైపోయింది. నువ్వు ప్రార్థన చేస్తే పవిత్రమవుతుంది. గుర్తుపెట్టుకోవాలి. సరే, మనం ఎక్కడి నుంచి వచ్చాం ఇక్కడికి? యోహాను 6:2. అనేకులు వెంబడిస్తున్నారు. 66వ వచనం చదవండి ఇప్పుడు. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. అది అనేకులు ఏమైపోయారు? ఇప్పుడు వెనక తీసిపోయారు. ఇప్పుడు వెంబడించే వాళ్ళు కొద్దిమంది అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న, వాళ్ళు అడిగిన సూచక క్రియలు యేసు ప్రభు చేయలేదు. చేయకపోయేసరికి ఏమైపోయారు? ఎన్ని రోజులని రోజు తిరుగుతున్నారు, సూచక్రియ చేయని అడుగుతారు, ఏసై చేయడు. ఇళ్ళకి వెళ్ళిపోయారు, వెంబడించడం మానేశారు. అలా ఉంటుంది. అనేకులు కొద్దిమందికి తేడా. అలా ఉండకూడదు నిజానికి. అది ఒక విషయం. రెండవది, 2 మార్గాలు, 2 గేట్లు చూసాములేండి ఇందాక. ఆ గేట్ల కాడ ఇంకా చూడాలి అంటే మళ్ళీ చెప్తాను. యోహాను సువార్త 10:9 యేసు ప్రభు నేను గొర్రెల పోవు ద్వారము అన్నాడు. అది రాసి పెట్టుకోండి. 9వ వచనం, 8-9 వచనాలు యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 8-9 వచనాలు. సరే, 2 మార్గాలు. ఈ 2 మార్గాలు, ఒకటేమో ఇరుకు మార్గం, రెండవదేమో విశాలమైన, మామూలుగా ఎవరైనా గతుకుల రోడ్లో వెళ్తారా? మంచి బాగున్న రోడ్డు మీద వెళ్తారా? బాగున్న రోడ్డు మీద వెళ్తారు. బాగున్న రోడ్డు మీదే మామూలుగా మనం వెళ్ళేటువంటి సాధారణమైన ట్రావెల్కి అది ఎంపిక చేసుకోవడం తప్పులేదు. కానీ ఈ లోకంలో సులభంగా పరలోకానికి చేరతావు. నువ్వు నాకు డబ్బులు ఇస్తే నీకోసం తపస్సు చేస్తాను, ఆకుమంది వేస్తాను, ఒక్క మంది వేస్తాను, ఈ పని చేయి, ఆ పని చేయి, ఈ పుణ్యకార్యం చేయి, ఆ పుణ్యకార్యం చేయి, నీకు పరలోకం వచ్చిద్దని తాత్కాలికంగా చెప్తే అలా పోతుందా? నీ పాపాలకు నీవు పశ్చాత్తాపపడి, నీవు దుఃఖపడి, నీ పాపాలు నువ్వు ఒప్పుకొని నువ్వు విడిచిపెడితే నీ పాపం పోతుందా? అది అర్థం చేసుకోవాలి. నీ పాపం కోసం యేసు ప్రభు రక్తం కార్చాడు. ఆ రక్తము నీ పాపంలో కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ పాపం పరిహరించబడుతుంది. ఇది అర్థం కావాలి కదా. యెషయా 35:8 చదవండి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. పరిశుద్ధ మార్గంలో వెళ్ళాలి. విశాలమైన మార్గం కాదు ఎంచుకోవాల్సింది. విశాలమైనటువంటి మార్గం పాపపు మార్గం, అనేకులు చేస్తున్న మార్గం. నేడు మామూలుగా అలవాట్లు చూడండి, 100కి 90 మంది పాపపు అలవాట్లు ఎక్కువ మంది ఉంటారు. ఈ రోజుల్లో తాగకపోతే అదేదో చిన్నతనం అంట బయట లోకస్తులకి. ఏం రా నువ్వు తాగవా అన్నట్టు ఉంటుంది. ఏం రా నువ్వు క్లబ్కి వెళ్ళవా, ఏం రా నువ్వు పబ్కి వెళ్ళవా. ఎంత ఎక్కువ తాగుబోతే అయితే ఎంత ఎక్కువ తిరిగిపోతే అయితే కొంతమందికి అంత క్రేజీ అట్లా ఉంది. కాబట్టి ఏం మార్గం అది? పాపం మార్గం. ఇది మనం పోయేది అన్ని క్రమ పద్ధతిలో, క్రమశిక్షణలో ఉండేటువంటి మార్గం. మనం తగ్గించుకొని వెళ్ళే మార్గం ఏం మార్గం? నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. దారి దగ్గర, ఇరుకు ద్వారం దగ్గర ఇదివరకు చెప్పాను, అంటే మళ్ళీ చెప్తాను. చాలా సంవత్సరాల క్రితం ఒక బుక్ గురించి చెప్పాను, నీలింగ్ క్రిస్టియన్ అని. ఏంటి తెలుగులో? మోకాళ్ళ క్రైస్తవుడు. తెలుగు బుక్ స్టాల్స్ అన్నిట్లో దొరుకుతుంది. మీరు విచారించి ఇప్పటికైనా కొనుక్కొని చదవండి.
మోకాళ్ళ క్రైస్తవుడు. ఒకప్పుడు తెలుగులో లేదు, ఒక 7-8 సంవత్సరాలు అయింది తెలుగులోకి వచ్చింది పుస్తకం. దాని యొక్క రచయిత పేరు ఉండదు. పుస్తకం మీద మోకరించి ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఉంటాడు, అంతే బొమ్మ. నీలింగ్ క్రిస్టియన్. ఆ బుక్ నేను 10-12 ఏళ్ల క్రితం చదివాను, ఇంకా ఎక్కువేనేమో. ఆ బుక్లో ఒక మాట రాస్తుంది, ఎందుకు మోకరించడము ప్రార్థించడం మీద అంత ఎక్కువ కృషి చేసి రాశాడు అంటే, ఈ మోకరించి అలవాటైపోయి ఏమవుతుందంట అంటే, ఎంత ఇరుకు ద్వారములోనైనా పాక్కుంటా వెళ్ళడం అలవాటు అవుతుందంట. క్రైస్తవ జీవితం అలాంటిదంట, ప్రాక్కుంటూ వెళ్ళే జీవితం. ఇష్టం వచ్చినట్టు నిలుక్కొని తిరిగే జీవితం లాంటిది కాదు. మోకాళ్ళ మీద నడిచే జీవితం. ఒంగొని బెండయి ఎక్కడికక్కడ వంచుకొని ఏ పొజిషన్కి తగినట్టు ఆ పొజిషన్ మరల్చుకొని వెళ్ళేటువంటి జీవితం. ఆ విధంగా నేర్చుకోవాలి. ఆ విధంగా మన ఆత్మ శరీరం అలవాటైపోవాలి. అటువంటి జీవితానికి సిద్ధపడాలి. అది పరిశుద్ధమైన మార్గం. చదవడం మళ్ళీ 35:8. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అవి అపవిత్రులు పోకూడని మార్గము. అక్కడ ఎవరు వెళ్ళలేరు? లోకస్తులు వెళ్ళలేరు. విశాలమైన మార్గంలో వెళ్ళేవాళ్ళు పరిశుద్ధ మార్గంలోకి నడిపించి చూడండి ఉంటారా? కొంతమందిని మనం బలవంతంగా తీసుకొస్తాం చర్చికి, వాడు ముళ్ళ కంచె మీద కూర్చుంటాడు. ఎందుకంటే ఏడో నాలుగు లాగుతుంటుంది, కళ్ళు లాగుతుంటాయి, కాళ్ళు లాగుతుంటాయి, ఎక్కడికి వెళ్ళాలని. ఇక్కడ కూర్చున్నంతసేపు ముళ్ళ కంచె. మనల్ని తీసుకెళ్ళి ఇంకో చోట కూర్చోబెట్టండి సినిమాలు ఎక్కడన్నా, మనకది ముళ్ళ కంచె. వాడు ఏమన్నా పెట్టని ఎదురుగా, మనకు అవన్నీ ముళ్ళ కంచె. అయితే దేవుని మందిరంలోకి వస్తే మనకు పూల పాన్పు. అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి పరిశుద్ధమైన మార్గంలో మనం నడుచుకోవాలి. రైట్, చివరిగా డెస్టినేషన్. మన టైం అయింది కాబట్టి, జీవము నాశనం. మన గమ్యం ఏంటి? ఈ భూమి మీద జీవిస్తున్న వాళ్ళందరికీ చాలామంది చాలా గమ్యాలు పెట్టుకుంటారు కదా. పుట్టినోళ్ళు చదువుకునే వాళ్ళందరిని అడిగితే ఏదో ఒకటి పాస్ కావాలి, పలానా ఉద్యోగం పొందుకోవాలి, తర్వాత పలానా పెళ్ళి కావాలి, తర్వాత పలానా సంతానం కావాలి, ఏదో ఒకటి ఉంటుంది గోల్. అయితే అందరినీ కామన్గా ఉద్దేశించి మన గోల్ ఏంటి? యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళ గోల్ లేదా డెస్టినేషన్ ఏంటి? పరలోకం. ఆమేన్. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకేదైనా అంతకంటే వేరే అంతరిక్షము, ఎలన్ మాస్క్ ఏదో కొత్త గైడ్ కనిపెట్టాడు, ఏమైనా వెళ్దామని ఉందా? అలాంటివి ఏం పెట్టుకోవద్దండి. యేసు ప్రభు నిత్య జీవాన్ని గురించి చెప్పాడు, అది శాశ్వతమైంది, అది ఉత్కృష్టమైంది. దాని కొరకు సిద్ధపడాలి. రాబోవు కాలము అంటాడు పౌలు భక్తుడు. చదవండి ఒకసారి. తిమోతి పత్రికలో 1 తిమోతి 6వ అధ్యాయం 18వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు. ఏ కాలమునకు? ఏ కాలం ఇది? ఆ రాబోవు కాలము = పరలోకమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఇప్పుడు ఈ మాటలు బాగా అర్థం చేసుకోండి. రాబోవు కాలం కొరకు పునాది ఎక్కడ వేసుకోవాలి? పరలోకంలోనా, భూమి మీదనా? ఇప్పుడు 7 అంతస్తుల ఇల్లు కట్టాలి నేను, పునాది ఎక్కడ వేయాలి? భూమి మీదనా, 7వ అంతస్తు మీదనా? మనము నెబుకద్నెజరులాగా వేలాడే తోటలేం నిర్మించలేము, దానికి కూడా భూమి సపోర్ట్ అవసరమే. కాబట్టి పునాది ఎక్కడ వేసుకోవాలి? భూమి మీద వేసుకోవాలి. పరలోకంలో జీవించాలన్నా, పరలోకంలో ప్రవేశించాలన్నా, పరలోకంలో
అక్కడ దేవుని చేత మెప్పు పొందాలన్నా, కిరీటం పొందాలన్నా, సింహాసనం పొందాలన్నా పునాది ఎక్కడ ఉండాలి? భూమి మీద వేసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు 1 కొరింథీ 3:10 చదవండి అమ్మా, అది అలాగే పెట్టండి. అక్కడ కూడా పరలోకాన్ని గురించి మాట్లాడతాడు దేవుడు, పౌలు భక్తుడు. 1 దేవుడు కొరింథీ నాకు అనుగ్రహించి కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. అది పునాది మీద ఎలా కడుతున్నాడో జాగ్రత్త చూసుకోవాలి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పునాది ఎవరు ఇప్పుడు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తే అనేటువంటి బండ మీద మన ఇల్లు కట్టుకోవాలి. యేసుక్రీస్తే మన యొక్క పునాది. మన జీవితానికి పునాది ఎవరు? మన జీవితానికి మూల రాయి ఎవరు? మూల కంబం ఎవరు అంటే యేసు ప్రభువే. మళ్ళీ ఇక్కడ రండి తిమోథీ పత్రికలోకి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఎవరి కొరకమ్మా? ఎవరి కోసం? వాళ్ళ కోసమే. నా కోసం మీరు వేయడం, మీకోసం నేను వేయడం కాదు. ఎవరి కొరకు వాళ్ళు వేసుకొనుచు మేలు చేయవారును. ఏం చేయాలి? వేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో కొన్ని పనులు చేయాలి. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఏం చేయాలంట? బతిమలాడు అనలేదు. ఏం చేయాలంట? అందుకే దేవుని వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు పాస్టర్ గారు మాట్లాడితే బాధగా అనిపిస్తుంది కదా. కానీ ఏం చేయాలి మరి? హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి, ఆజ్ఞాపించాలి. అది సేవకులుగా దేవుడు మాకు ఇచ్చిన అధికారం. తిడుతున్నారని అనుకోవద్దు. అనుకుంటే అది మీకే నష్టపోతారు. తిట్టడం కాదు, మిమ్మల్ని ఏం చేయడం? పిల్లోడు తప్పు చేస్తే మొదట కొట్టకుండా ఏం చేస్తారు? గిచ్చుతారు. మేము కూడా కొన్ని మాటలు ఏం చేస్తాం? మావిడికి ఒక బుద్ధి ఉండేదంట. 10th క్లాస్ టీచర్గా ఉన్నప్పుడు చెవికి లేదంట. కొంతమంది ఏదో ఒక చిన్న శిక్ష గుర్తుండాలని. ఎందుకు పరుషమైన పదాలు వాడతాం? బుద్ధి రావాలని, సిగ్గు రావాలని, తప్పు చేయకూడదని, చేస్తున్నట్లయితే సరిదిద్దుకోవాలని. దేవుడిచ్చిన అధికారం అది. దేవుడు మాకు ఇచ్చిన అధికారం. వాక్యం చూపించాలా? మీకు చూపించాను ఇదివరకు. మీరు చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? హెచ్చరించుటకు, బుద్ధి చెప్పుటకు, ఆయన ఎదురు నిలబెట్టుటకు. అదే 1:28 కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. కొలస్సీ 1:28. క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అది ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని. మా పాస్టర్ల బాధ్యత, మా సేవకుల బాధ్యత ఏంటంటే దేవుని ఎదుట మిమ్మల్ని ఏం చేయాలి? సంపూర్ణంగా నిలబెట్టాలి. నీ పేరు పెట్టి పిలిచిన ప్రతి పర్యాయం నన్ను కూడా పిలుస్తాడేమో యేసయ్య. అయ్యా కర్మేల్ చర్చిలో విశ్వాసి పాస్టర్ ఎవరు? రండి. ఇప్పుడు మామూలుగా కలెక్టర్ మీటింగ్లకి, ఆ మీటింగ్లకి, మినిస్టర్స్ మీటింగ్, సీఎం మీటింగ్ జరుగుతూ ఉంటే ఆన్లైన్లో చూస్తూ ఉంటారు కదా. ఆ మండలం పేరు చెప్పగానే ఆ ఎంఆర్ఓ రావాలి, ఆ ఎండిఓ రావాలి, ఆ మండల ఇంజనీర్ రావాలి, ఆ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ రావాలి. అట్లా వస్తుంటారు, లేచి నిలబడి రెడీగా ఉంటారు. అట్లే మీ కర్మేల్ చర్చిలో విశ్వాస పేరు పిలవగానే ఏం చేయాలి? నేను వెళ్ళి నిలబడాలి. యేసయ్య అని. ఏం చేస్తాడో? తిడతాడో, పొగుడుతాడో తెలియదు. నీ ప్రవర్తన బట్టి నాకు తిట్లుంటాయా, మెప్పు ఉంటుందో? నువ్వు మంచిగా జీవించుంటే నాకు మెప్పు ఉంటుంది. నేను నిన్ను సరిగా బుద్ధి చెప్పకుండా, సరిగా హెచ్చరించకుండా నీ ఇష్టానికి నిన్ను వదిలేస్తుంటే నిన్నుగా తిట్టేది మొదట. ఎవరిని తిడతాడు? ఏం రా అని నన్ను తిడతాడు. ఏమయ్యా బుద్ధి లేదా అని. కాబట్టి ఏం చేయాలి? నేను చేయాల్సిన పని ఏంది? మిమ్మల్ని గిల్లాల్సిందే, గిచ్చాల్సిందే, ఈత బెత్తంతో అప్పుడప్పుడు కొట్టాల్సిందే, అవసరమైతే బెల్ట్ తీసుకోవాల్సిందే.
కాబట్టి దాని కొరకు ఏం చేయాలి? మిమ్మల్ని క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా చేసి సమస్త విధములైన జ్ఞానముతో, ఏంతో? దేవుడిచ్చే జ్ఞానంతో, బైబిల్ జ్ఞానంతో, సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి ప్రతి మనుష్యునికి ఏం చెప్పుచు? బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అది మా ప్రయాస, అది మా పోరాటం. కాబట్టి మీ పోరాటం, మా పోరాటం ఏమో మిమ్మల్ని ఇరుకు ద్వారమున ప్రవేశింపజేయడానికి, అలా వెళ్ళేటువంటి వారుగా, మోకరించేవారిలాగా, ఉపవాసం ఉండేవారిలాగా, క్రమశిక్షణ ఉండేవారిలాగా, దేవుని ఎదుట సరిదిద్దుకునేవారిలాగా చేయడం. దానికోసం హెచ్చరించాల్సిందే, బుద్ధి చెప్పాల్సిందే. ఇప్పుడు ఆలోచించండి, నేనేమన్నంటే ఇప్పుడు మీకు బాధ కలుగుతుందా? సరి చేసుకుంటారా? సరి చేసుకోవాలని చెప్పే మాటలు కానీ ద్వేషంతో చెప్పే మాటలు కాదు. అప్పుడప్పుడు చిన్న కోపం వచ్చినప్పుడు అది కోపంగానే మాట్లాడతాం కానీ ద్వేషంతో మాత్రం కాదు. సరే, మన విషయానికి వస్తే ఏం చేయాలంటే ఇరుకు ద్వారమున ప్రవేశించాలి. 4, మొదటిది ఇరుకు ద్వారము, ఇరుకు మార్గము, కొద్దిమందే, తర్వాత జీవము. ఇవి కోరుకోవాలి. అంతేగాని విశాలమైన ద్వారము, విశాలమైన మార్గము, అనేకులు వెళ్ళే మార్గము, నాశనానికి వెళ్ళేటువంటి పరిస్థితి కోరుకోకూడదు. అర్థమైందా? అది యేసు ప్రభు మనతో చెప్పేటువంటి విషయం. అయితే ఈ ఉదయకాల వేళ ఏం కోరుకుంటున్నాం? మన గమ్యం ఏంటి? మన డెస్టినేషన్ ఏంటి? దేని మీద ఉంది మన చూపు? అది అర్థం చేసుకొని దేవుని బల్ల వచ్చే విధంగా కళ్ళు మూసుకుందాం, తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.